పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వేములవాడకు రాగానే మొదటి ప్రాధాన్యత రాజరాజేశ్వర స్వామి వారికి ఇవ్వడం మన లక్ష్యం. మరి ఈరోజు పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి అంటున్నారో, ఆగమ శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేసే కార్యక్రమంలో దైవ దర్శనాలను మూసివేయాలని ఆగమ శాస్త్రంలో ఉన్నదని అడుగుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మా యొక్క విధానాన్ని ప్రకటించదలుచుకున్నాం. ఆలయ అభివృద్ధిలో మా స్టాండ్ ఏందన్నది చెప్పదలుచుకున్నాం. ఆగమ శాస్త్రంలో ఆలయాల అభివృద్ధి చేస్తే దర్శనాలు మూసివేయాలని ఎక్కడైనా ఉన్నదా? దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం. రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని మూసివేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. కేంద్ర ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన తర్వాత పుణ్యక్షేత్రమైన కాశీ అభివృద్ధి జరిగింది 400-500 కోట్లతోటి. ఎక్కడ దర్శనం మూసివేయలే, ప్రజలకు ఇబ్బంది కలగనీయలే. అదే రకంగా ఉజ్జయిని కారిడార్ 600-700 కోట్లతోటి అభివృద్ధి జరిగింది, ప్రజలకు దర్శనాన్ని దూరం చేయలేదు. మరి ఇక్కడున్న ప్రభుత్వ భాగస్వాములు కానీ, ఇక్కడున్న శాసనసభ్యులు కానీ ప్రజలకు రాజన్నను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నారు? హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీయాలనుకుంటున్నారు? ఈరోజు 100 కోట్లతోటి మేడారం అభివృద్ధి చేస్తున్నాము, 100 కోట్లను కేటాయిస్తున్నామని చెప్తున్నా మీరే. మరి మేడారంకు వెళ్ళే ప్రతి వ్యక్తి ఇక్కడ రాజన్న దర్శనం చేసుకున్న తర్వాతనే వెళ్తారన్న విషయాన్ని మర్చిపోయిందని అడుగుతున్నారు. రాజన్న ఆలయానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ ఆటంకం కాదు. దేవాలయ రహదారి విషయంలో అభివృద్ధి అవసరం కనుకనే కొంతమంది ఇబ్బంది పడినా కానీ మేము అభివృద్ధిని కాంక్షించే దాన్ని ఓర్చుకొని ఉన్నాం. అభివృద్ధి జరిగిన జాగాలలో ఎంతో కొంత నష్టపోవడం సహజం. కానీ దేవాలయాల అభివృద్ధి పేరు మీద దేవాలయాలు దేవుని దర్శనాన్ని బంద్ చేయించడాన్ని మాత్రం 100% వ్యతిరేకిస్తున్నాం మేము. రేపొద్దున ఈ రకంగా వీటిని పరిగణలోకి తీసుకోకుండా దేవాలయాన్ని మూసివేసే పరిస్థితి వస్తే వేలాది మంది వ్యక్తి హిందువులతోటి దర్శనానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉండి దర్శనానికి వస్తుందని చెప్పి పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. మీరు ఇకపోతే ఆగమ శాస్త్రం అభివృద్ధిలో దేవాలయంలో దర్గా ఉండాలని ఉందా? ఈరోజు ముస్లింల పవిత్ర ప్రార్థనాలయం మసీదు. దేశంలో ఎక్కడనైనా కానీ మసీదులలో హిందువుల యొక్క సమాధులు ఉన్నాయా? మరి దాని గురించి పునర్నిర్మాణంలో భాగంగా ఈ ప్రభుత్వ పెద్దలు ఎందుకు మాట్లాడలేరు? పురాతన కాలంలో అధికారంలో ఉన్న క్రమంలో దాన్ని మన మీదకి రుద్దిన విషయం వారికి తెలియదా? పునర్నిర్మాణంలో భాగంగా దేవాలయంలో ఉన్న దర్గాను 4 కుటుంబాలకు సంబంధించిన దాన్ని వారితోటి సెటిల్ చేసి వారికి వేరే ప్రాంతాన్ని కేటాయించి మరి ఇక్కడ ఇబ్బంది లేని వాతావరణాన్ని కొనసాగించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 విధానాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. రానున్న రోజుల్లో అభివృద్ధి పేరుతోటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కానీ, హిందూ దేవతా దేవతలను ప్రజలకు దూరం చేసే విధానంలో కానీ, పునర్నిర్మాణంలో భాగంగా దర్గాను వేరే దగ్గరికి తీసుకోపోకుండా అక్కడనే ఉంచితే మాత్రం భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తుంది. గత పాలకులు ఎవరైతే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా వివిధ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చాలా ప్రాంతాలను వారికి దారాదత్తం చేసిండ్రు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవాలయాలను మూసివేసే ప్రక్రియ చేస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. హిందువులందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. దేవాలయాల పట్ల కానీ, హిందువుల పట్ల కానీ మా గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మా పార్లమెంటు పరిధిలో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ తక్షణమే స్పందిస్తూ దానికి వ్యతిరేక ఉద్యమాలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. అదే రకంగా
ఇప్పుడు ఏదైతే దేవాలయ పునర్నిర్మాణం అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని కోట్లు మంజూరు చేసిందో తెలపాల్సిన అవసరం ఉన్నది. ఆ మంజూరు చేసిన డబ్బులను దేనికి ఖర్చు పెట్టుకుంటూ అభివృద్ధి ఏ రకంగా చేస్తారో అన్నది డిపిఆర్ను కంప్లీట్ ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏకపక్ష నిర్ణయాలతోటి, ఏకపక్ష పోకడలతోటి, ప్రజలను ఇబ్బంది పెట్టే విధానంతో దర్శనాలను మూసేయిస్తామంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు. కనుక ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో మా విధానాన్ని పాత్రికేయ మిత్రుల సమక్షంలో మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరి సమక్షంలో ప్రతి హిందూ బంధువుకు ఇబ్బంది లేకుండా మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఉద్యమిస్తామని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. సంజయ్ గారి